టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ భూలక్ష్మి బీసీ తరఫున తనకు కేటాయించాలని ఎన్నో పర్యాయాలు మీడియా ముఖంగా మైలవరం అసెంబ్లీ సీట్ నాకు ఇస్తే గెలిచి గిఫ్ట్గా చంద్రబాబుకి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు మైలవరం సీటు వసంతకృష్ణ ప్రసాద్కి ఇచ్చారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ముప్పసాని భూలక్ష్మి మండిపడ్డారు. మైలవరం వైసీపీ అభ్యర్థిగా లోకల్ బీసీలకు ఇచ్చారని, అది కూడా తాను ఎన్నోసార్లు మీడియా ముందు టీడీపీ టికెట్ బీసీ తరఫున నాకు కల్పించాలని పదే పదే కోరడంతో వైసీపీ ముందుగానే బీసీలకు కేటాయించిందన్నారు. ఇప్పుడు గనక టీడీపీ అదే కమ్యూనిటీకి చెందిన మాకు అందులో మహిళా రిజర్వేషన్లో మాకు గనక సీట్ ఇస్తే 100% గెలుస్తామని అన్నారు. లేని పక్షంలో మరోసారి టీడీపీ ప్రభుత్వ ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. వర్గానికే సీటు కేటాయించారు. అది కూడా నేను అడిగిన తర్వాత ఆయన కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సీటు కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది. ఈరోజు ఇంత బలంగా ఎందుకు అడుగుతున్నాము అంటే కుల సంఘాల మద్దతు ఉంది, అలాగే ఉద్యోగస్తులు కూడా మద్దతు ఉంది మాకు. అవన్నీ వాళ్ళందరి దగ్గర కూడా ఆ మద్దతు తీసుకొని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళ దగ్గర కూడా మేము మద్దతు తీసుకొని ఉన్నాము. మద్దతు ఇచ్చారు వాళ్ళు కూడా. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము. మా మైలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగాను. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు, చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు బీసీలకి అండగా ఉంటాను అన్నారు, బీసీలకి సీట్లు ఇస్తాము అన్నారు. బీసీల్లో కూడా నాకు సీటు ఇవ్వమని నేను అడుగుతున్నా. ఒకవేళ బీసీలని గుర్తించలేకపోతే మీరు ఓటమిని సరిచూస్తారని చెప్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, ఓటమిని సరిచూడాల్సి వస్తుంది.